ఓం బంధూకకుసుమాభాసాం పంచముండాదివాసినే స్వరచంద్రకళారత్నా ముకుటాముండమాలినే త్రినేత్రాం రక్తవసనాం పీనోన్నతఘటస్థనే పుస్తకం చాక్షమాలాంచ వరంచాభయకం క్రమాత్ దదతీం సంస్మరే నిత్యం ఉత్తరాం నాయమానితాం యా చండీ మధుకైటబాధి దైత్యదలని యా మాహిషోన్మూలినే या धूम्रेक्षणचण्डमुण्डमतने या रक्तबीजाशने शक्तिशुम्भनिशुम्भदैत्यदलने या सिद्धिदात्री परा सा देवी नवकोटिमूर्तिसहिता मां पातु विश्वेश्वरी। ఈరోజు మనం దేవీ మహాత్మ్యంలో ద్వితీయ అధ్యాయం అంటే మధ్యమ చరిత్ర దానిని అధ్యయనం చేయబోతున్నాము. ప్రథమ చరిత్రంలో ప్రథమ అధ్యాయం మాత్రమే ఉన్నది. ఈ మధ్యమ చరిత్ర అంటే ద్వితీయం నుంచి చతుర్థ అధ్యాయం వరకు మధ్యమ చరిత్ర అంటారు. తర్వాతది ఉత్తర చరిత్ర అని 5వ చాప్టర్ నుంచి వస్తుంది. అంటే ఇలా ఈ చండీ మహాత్మ్యం పుస్తకాన్ని 3 భాగాలుగా విభజించారు అని ముందే ఒకసారి చెప్పుకున్నాము. అది ప్రథమ చరిత్రలో జగన్మాత మహామాయ కాళీ రూపంలో తమోగుణమయిగా కనిపిస్తుంది. ఇంకా ద్వితీయ చరిత్రలో రజోగుణ ప్రధానంగా ఉన్న మహాలక్ష్మి రూపంలో, అలా ఉత్తర చరిత్రలో మనకి అది మహాసరస్వతి రూపంలో సత్వగుణ ప్రధానంగా ఉంటుంది. ఇక్కడ ప్రథమ చరిత్రం ఇక్కడ మొదట చెప్పిన దాంట్లో ఎలా జగన్మాత అసురులను సంహరించి దేవతలను ఉద్ధరించింది, ఎలా మనకి ఆమె కావలసిందంతా కోరుకున్నదంతా వరప్రదానం చేయగలుగుతుంది, ఇది మనము చూస్తున్నాము. ఇక్కడ ఇది ఒక కథ మాత్రం అని మనము తీసుకోకూడదు. ప్రతి ఒక్క విషయము ఇక్కడ చూస్తున్నాము. మన సాధారణ మానవులకి అర్థమయ్యేటట్లు ఒక కథ రూపంగా చెప్తున్నారు, కానీ చాలా గభీరంగా ఒక అంతరార్థం ప్రతి ఒక్క దానికి ఉంది. ప్రతి ఒక్కదానికి ఒక సంకేతార్థం, ఒక ప్రతీకాత్మకంగా ఉంది అని చెప్తున్నాం. ప్రతి ఒక్క పేరు, ప్రతి ఒక్క సంఘటన దాని వెనుక ఇంకొక అంతరార్థం అని ఉంటుంది. ఇక్కడ వచ్చిన పేర్లు కూడా ప్రథమ అధ్యాయంలో చూస్తే ఎవరెవరి పేరు వస్తుందో దానికి కూడా ప్రతి ఒక్కటి విశేష ప్రత్యేక అర్థం ఉంది. ఆ రోజు ఒక్కరోజు కొద్దిగా చెప్పాను ఈ విషయం. అంటే ఇప్పుడు సురతరాజుడు, సమాధి అనే వైశ్యుడు, వీరి ఇరువురి కథ మనం తెలుసుకుంటున్నాం. ఇక్కడ సురతరాజా అని చెప్తే సురత అనే పేరుకి సూరత అంటే మంచి రథం. రథ అనేది అప్పుడు మన ఉపనిషత్తులో శరీరం రథమేవతు అని కఠోపనిషత్తులో చెప్తారు. ఈ శరీరాన్ని రథానికి పోలిస్తారు. అందుకోసం ఒక మంచి స్వాస్థ్యం ఉన్న ఒక బలవంతుడైన శక్తిశాలి అయిన రాజా, తర్వాత ఆయన అలా మంచి మనసు ఉన్న ప్రజలని బాగా పరిపాలన చేసే ఒక రాజు అనే అర్థంతో ఉంది. అలాగే వైశ్యుడు పేరు సమాధి అని వచ్చింది. అంటే సమాధి అనే శబ్దానికి మానసిక ఏకాగ్రత, అది ఆయనకు చాలా ఏకాగ్ర మనసు ఉండింది, ధ్యానంలో ఆయనకి తన్మయంగా పోయే మనసు ఉంది. అందుకోసం ఆయనకి సమాధి అనే పేరు అలా వస్తుంది. అలాగే అక్కడ వచ్చే మేధా ఋషి, ఆయనకి మేధ అంటే సాధారణ బుద్ధి, ఇంటెలిజెన్స్ కాదు, ఒక సూక్ష్మ బుద్ధి, అంటే ఒక ఇంట్యూషన్ అంటారు, సూక్ష్మ ఆధ్యాత్మికమైన బుద్ధి అటువంటిది కలిగిన వాడు. కాబట్టి ఆయన సాధారణ ఋషి కాడు, ఆయన అలా స్పెషల్గా ఆయన ఆధ్యాత్మికతలో చాలా అగ్రగతి సాధించిన ఆయన ఋషి అని, ఆయనకి మేధా ఋషి అనే పేరు అక్కడ ఉన్నది. అలాగే అక్కడ వచ్చిన 2 అసురులు మనం విన్నాము. బ్రహ్మదేవుడు సత్వగుణంలో ఎలా జన్మించాడో, ఈ రజోగుణ తమోగుణ ప్రధానంగా మధు కైటవ అని 2 అసురులు జన్మించారు. ఇక్కడ మధు అనే శబ్దానికి తేనె, హని అనే ఒక అర్థం ఉంది. దీంట్లో ఏమవుతుంది అంటే అదే కైటవ అంటే కీటక అంటే ఇన్సెక్ట్స్ ఉంటాయి, మధు వలన అది అట్రాక్ట్ అవుతుంది. అలాంటిది ఆ కీటకాలు ఒక గ్రూప్లో ఉంటే వాళ్ళ ఒక వృందానికి కైటభ అని చెప్తారు, కీటక వృందం. కానీ మధు అనేది తేనె అయితే ఇది కీటక వృందం. ఇప్పుడు ఏమవుతుంది అంటే ఎక్కడైనా తేనె ఒక డ్రాప్ పడితే అది మనకి ఎలా చాలా స్వీట్గా ఉంది, మనకి తీయగా మనకి
తినడానికి మనకి తాగడానికి బాగుంది, కానీ ఎక్కువగా మనం ఎక్కువగా పంచదార ఏదైనా తీసుకుంటే అది మన శరీరానికి మంచిది కాదు, ఏదైనా అతిరిక్తంగా ఉంటే. అంతేకాదు దానికి ఇంకొక స్టిక్కీ ఒక క్వాలిటీ ఉంది. ఒక డ్రాప్ అక్కడ పడితే ఇప్పుడు కీటకాలు దాని వలన ఆకర్షితులై వస్తాయి, కానీ అది తాగడానికి వెళ్ళి అక్కడ అంటుకొని స్టకప్ అయిపోతున్నాయి. అలాగే మన మానవులు కూడా మొదటి ఈ డిజైర్స్, కోరికల వలన ఆకర్షితులవుతాం ఈ విషయ వస్తువుల పట్ల. తర్వాత దాంట్లో మనం స్టకప్ అయిపోయి ఒక బంధనానికి పడతాము. దానికి సూచనగా, దానికి ప్రతీకంగా ఈ మధు కైటవ. ఇంకొకటి అంటారు మధు ఆయన నేను, కీటక అది, కైటవ అది నాది, నేను నాది, అహంకారం మమకారం. మనలో ఉన్న ఈ క్వాలిటీస్ని సూచించే వారు వీరిద్దరు అసురులు. అందువలన మన విషయ వస్తువుల పట్ల మనకి ఆకర్షణ కలిగినప్పుడు మొదట అది చాలా ఆకర్షణీయంగా రమణీయంగా అనిపించిన కొన్ని రోజుల తర్వాత అది మనకి ఒక బంధనానికి ఎలా కారణమవుతుంది, అది అంటుకొని మనకి పట్టేసింది, మనకి అక్కడి నుంచి బయటికి వెళ్ళలేకపోతామే. అలాగే ఈ మధు కైటవ ఈ ఇద్దరు అసురులు రజోగుణ తమోగుణం ఎలా మమ్మల్ని బంధిస్తాయి దానికి వీరు ప్రతీకంగా ఉన్నారు. ఇంకా ఆ బ్రహ్మదేవుడు ఎలా ఆయన చెప్పాము, ఆయన సత్వగుణానికి ప్రతీకంగా ఉంటారు. ఇంకా సాక్షాత్ విష్ణు మధుసూదన అని ఆయనకి పేరు పెట్టారు. మధు అనే ఒక అసురుని ఆయన హతమార్చాడు కాబట్టి మధుసూదన అని పేరు వచ్చింది. ఇంకా విష్ణుకి ఇంకా మాధవ అని కూడా పేరుంది. అంటే మధు అనే శబ్దం నుంచి అంటే అక్కడ ఆయన లక్ష్మి, జగన్మాత శ్రీ లక్ష్మి యొక్క భర్త పతి అని మాధవ అని పేరు వస్తుంది. అలాగే ఆయన పేరు చాలా మధురమైనది అని చెప్తాం. ఇలా ఉన్న పర్సన్ని కూడా ఈ మహామాయ మహాకాళీ రూపంలో ఆమె తమోగుణ ప్రధానంగా ఉన్న మహాదేవి ఎలా బంధిస్తుంది అని మనం మొదటి అధ్యాయంలో చూసాం. ఎలా ఆమె ఈశ్వరుడు అయిన విష్ణు అంటే ఈ జగత్కర్త, ఆయన జగత్ పాలనకర్త, ఆయనని కూడా ఆమెకి ఒక యోగ నిద్రలో పడేటట్లు చేసే శక్తి ఆ మహామాయ మహాకాళీ రూపంలో తమోగుణ ప్రధానమైన ఆమె శక్తి ఉన్నది. ఆయనని ఎలా యోగ నిద్రలో పడేసిందో అలా అసురులు ఇద్దరిని ఆమె ఒక అహంకారం వచ్చి మేము చాలా గొప్పవాళ్ళు, ఒక సుపీరియారిటీ కాంప్లెక్స్ వలన విష్ణువుకే వరాన్ని ఇవ్వడానికి వెళ్ళి ఆ వరం వలన వారు ఎలా వారి తమ మృత్యుని వారు కోరుకున్నట్లు అయింది. ఆ విష్ణు చేత వారు మరణించారు, అది కూడా మనం చూసాం. ఇవంతా మహామాయ ప్రభావంతో ఎలా జరిగింది అంటే మహామాయ జ్ఞానినామపి చేతాంసి బలాదాకృష్యానం. జ్ఞాని అని ఎవరు మిమ్మల్ని అనుకుంటామో వారిలో కూడా ఆమె ఉండి వారిని బలవంతంగా బలాత్కారంగా ఆకర్షణ చేసి అలా బంధనానికి పెట్టే శక్తి ఆమెకి ఉన్నది అని చెప్తారు. ఈ అసురులో చాలా పవర్ఫుల్గా ఉండేవారు ఈ మధు కైటవ. వారిని కూడా ఆమె ఎలా మోహగ్రస్తులుగా చేసేసింది. ఇక మహావిష్ణువు ఎలా పవర్ఫుల్గా ఉన్నారు, ఆయనను కూడా మోహగ్రస్తంగా చేస్తుంది. తర్వాత 5,000 సంవత్సరాలు యుద్ధం చేసినప్పటికీ ఎవరు పరాజితులు ఎవరు అక్కడ జయించరు. అటువంటి టైంలో మరలా బ్రహ్మదేవుడు ఆ జగన్మాతను ప్రార్థించి యుద్ధం అయితే చాలు, అప్పుడు మరలా ఆమె వచ్చి ఇలా వారిని మోహగ్రస్తులు చేయి అలా వరం కోరేటట్లు చేస్తుంది. అంటే ఆమె విష్ణువుని కూడా ఆమె చాలన చేస్తుంది. బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అందరూ ఆమె అధీనంలో ఉన్నారు అనేది ఇది మొదటి చాప్టర్లో మనం చూస్తున్నాం. ఇంకా ఇప్పుడు మధ్యమ చరిత్ర ఇక్కడ వస్తే ఏమవుతుంది, ఇక్కడ రజోగుణ ప్రధాన అయిన మన మహాలక్ష్మి ఇక్కడ దేవత అని. దీనికి ముందు వచ్చే ఒక న్యాసం అక్కడే ఇలా వస్తుంది. ఈ చండీ మధ్యమ చరిత్రం, దీనికి మంత్రద్రష్ట విష్ణు, సాక్షాత్ మహావిష్ణు, దేవత మహాలక్ష్మి. ఇది ఉష్ణి ఛందంలో రచించబడింది అంటారు. ఇది ఇలాంటి ఇక్కడ బీజ మంత్రం దుర్గా. ఈ మహిషాసురుడు ఇక్కడ అసురుడు. అక్కడ ఎలా మనకి మధు కైటవ ఇద్దరిని మహాకాళి ఎలా హతమార్చిందో ఇక్కడ ముఖ్యంగా మహిషాసుర అనే అసురుని ఆమె ఎలా చంపేస్తుంది అని మనము చూస్తాం. మొదట ఇక్కడ మహాలక్ష్మి ధ్యానంతో ఇది మొదలవుతుంది.
ఓం అక్షస్రక్ పరశుం గదేషు కులిశం పద్మం ధనుకుండికాం దండం శక్తిమసించ చర్మ జలజం ఘంటాం సురాభాజనం శూలం పాశ సుదర్శనే చ దదతీం హస్తై ప్రవాళప్రభాం సేరే సైరిభమర్దినీమిహ మహాలక్ష్మీం సరోజస్థితాం. ఈ మహాలక్ష్మి యొక్క స్వరూపం ఆమె ఎలా ఉంది ఇక్కడ వారు వర్ణిస్తున్నారు. సరోజస్థితాం అంటే తామర పూల మధ్య ఆమె ఆసీనులై ఉన్నది మహాలక్ష్మి. ఆమె సైరిభ మర్దిని అంటే మహిషాసురుణ్ణి మర్దన చేస్తుంది, నాశనం చేస్తుంది. ఆమెకి అష్టాదశ హస్తలు 18 చేతులు ఉన్నాయి. ఆ చేతిలో విభిన్న ఆయుధాలు, విభిన్న వస్తువులను ఆమె పట్టుకొని ఉంది. అవి ఇక్కడ చెప్తున్నారు. అక్షస్రక్, పరశు, గద, ఈషు, కులిశం ఇత్యాది. అవి ఏమంటే అక్షస్రక్ అంటే రుద్రాక్ష జపమాల అని అర్థం. తర్వాత పరశుం అంటే కుఠారం అంటే గొడ్డలి అంటారే అది. దానికి తర్వాత గద, శర, వజ్రాయుధం, పద్మ తామరపులు, ధను, కమండలు, కుండికాం అంటే కమండలు అంటున్నారు, కమండలు. తర్వాత దండం, శక్తి అనే ఆయుధం, ఇంకా అసి అంటే ఖడ్గము, చర్మ అంటే డాలు అంటారే మనం ప్రొటెక్ట్ చేయడానికి యుద్ధంలో పట్టుకుంటారో అది. ఇంకా జలజం అంటే నీటిలో జన్మించింది అంటే ఇక్కడ శంఖం అని అర్థం. ఎందుకంటే పద్మ లోటస్ ఆల్రెడీ వచ్చేసింది కాబట్టి ఇక్కడ ఘంట, తర్వాత శంఖం, తర్వాత ఘంట, తర్వాత సురాభాజనం అంటే పానపాత్రం. దేవతలు కూడా ఆ కాలంలో ఇలా మనం సోమరసాన్ని తాగేవారు అని వింటాం. ఇక్కడ దేవి చేతిలో కూడా అలా మధు పాత్రం ఒకటి ఉన్నది. ఇంకా శూలం, ఇంకో చేతిలో శూలాయుధం ఉంది, ఇంకో చేతిలో పాశం, సుదర్శన చక్రం. ఇలా 18 చేతులలో 18 ఆయుధాలు లేదా వస్తువులు అలా ఆమె చేతిలో ధరించి ఉన్నది. ఆమె ప్రవాళ ప్రభ. ప్రవాళ అంటే కోరల్స్ అంటారు, ఇది పగడపు వర్ణం. ఆమె అలా ఒక కలర్ ఆమెకు ఉంటుంది, అందుకే ప్రవాళ ప్రభ అంటారు. అటువంటి మహాలక్ష్మీదేవిని మనం ఇక్కడ భజించి ఈ అధ్యాయాన్ని మనం మొదలుపెడుతున్నాం. ఇంకో విషయం అంటే ఇక్కడ మహాలక్ష్మి అంటే మనం వేరే పురాణాల్లో వచ్చే లక్ష్మి, ఇక్కడ అది కొంచెం వేరేగా ఉంటుంది వర్ణన. పురాణాల్లో మనం ఏం చూస్తాము, మహాలక్ష్మి ఎలా జన్మించింది అంటే దేవతలు అసురులు వారు ఈ క్షీర సముద్ర మంథన చేసినప్పుడు అప్పుడు ఎన్నో వస్తువులు ఉద్భవిస్తాయి. ఉచ్చైశ్రవసు అనే ఒక అశ్వము, ఐరావతం అనే గజం, అప్పుడు మహాలక్ష్మి కూడా అక్కడ పుట్టింది అని వింటాం. అలా అది ఆమె జన్మస్థానం అంటే అలా క్షీర సముద్ర మంథన టైంలో ఆమె పుట్టుతుంది. కానీ ఇక్కడ అలా ఉండదు, ఇక్కడ వేరే విధంగా ఆమె జన్మం వస్తుంది. దేవతలు అసురులకు అది యుద్ధానికి ముందు దేవతలు ఆ యుద్ధంలో వారు పరాజితులైనప్పుడు వారు దేవతలు అందరూ శక్తి కలిసి ఆ వారి యొక్క తేజస్సు దాని ద్వారా ఆమె పుట్టింది అని వేరే విధంగా ఆమె జన్మ వృత్తాంతం వస్తుంది. అలాగే మహాకాళి అక్కడ ప్రథమ అధ్యాయంలో ఆమె ధ్యాన శ్లోకం ఉంది. బ్రహ్మదేవుడు ఆమెను గురించి స్తుతించి ఆమెను దర్శించాడు అని వస్తుంది, కానీ ఆమె ప్రత్యక్షంగా ఎక్కడ మనకి కనపడదు. మహాకాళి యొక్క రూపాన్ని మనం చూడము. అయితే ఇక్కడ ఆమె ప్రత్యక్షంగా మనకి కనపడి ఆమె స్వయంగానే అసురుల్ని నిధనం చేస్తుంది, హతమార్చన చేస్తుంది అని చూస్తున్నాం. ఆమె యొక్క వేరే అక్కడైతే విష్ణు ద్వారా మధు, కైటవ ఇద్దరు అసురుల్ని మరణించేటట్లు ఆమె చేస్తుంది. ఇక్కడ అలా కాదు, మహాలక్ష్మి రూపంలో ప్రకటితమై తనే అసురులని ఈ మహిషాసురుని నిధనం ఆయనకి కారణంగా ఉంటుంది అని చూస్తాము. ఇంకా ఈ మహిషాసురుడు కూడా ఆయన ఉత్పత్తి ఎలా అనేది ఇక్కడ ఈ దేవీ మహాత్మ్యంలో చెప్పలేదు, కానీ ఇది వేరే వేరే పురాణాల్లో దీని గురించి ఉన్నది. ఇక్కడ 3 పురాణాల్లో దీని గురించి చెప్తున్నారు. వరాహ పురాణం, కాళికా పురాణం, దేవీ భాగవతం. ఈ 3 కూడా మహిషాసురుని గురించి వస్తుంది. ఆయన ఇక్కడ వచ్చిన మహిషాసురుని జన్మ వృత్తాంతం వర్ణన కొద్దిగా వేరే వేరేగా ఉన్నది. వరాహ పురాణంలో ఏం చెప్తారంటే విప్రచిత్తి అనే ఒక అసురుడు, ఆయనకి ఒక పుత్రి
కన్య ఉండింది, మాహిష్వతి అని ఆమె పేరు. ఆమె ఒక ఋషి అక్కడ తపస్సు చేస్తూ ఉన్నాడు, సింధు ద్వీపాన్ని. ఆయన తపస్సు భంగం చేస్తుంది. ఆయనకి ఒక మహిషి రూపంలో ఆమెకి భయపుట్టేటట్లు భయం చూపించింది. మహిషి అంటే మనకి తెలుసు, గేద అంటే దానికి మహిషి అంటారు. ఇది దానికి గేద అంటారు, లేదా దున్నపోతు, అది మగ ఇది. అది ఆ రూపం ఆమె ధరించి ఆ ఋషికి భయం పుట్టించింది అని ఆయనకి చాలా కోపం వచ్చి ఆమెకి అభిశాపం ఇస్తాడు. నువ్వు మహిషిగా అయిపో అని అభిశాపం ఇచ్చాడంట. అప్పుడు ఆమె అలా అయింది. ఆమె గర్భంలో ఈ మహిషాసురుడు పుట్టాడు అని అది అక్కడ వస్తుంది. ఇంకా రెండవది కాళికా పురాణం ప్రకారం రంభాసుర అనే ఒక అసురుడికి ఈ మహిషాసురుడు ఆయన పుత్రుడు. ఆయన శివాంశంలో జన్మించాడు అని చెప్తారు. ఈ రంభాసురుడు చాలా తపస్సు చేసినప్పుడు మహాదేవుడు సాక్షాత్ శివుడు ఆయన పట్ల ప్రసన్నుడైపోయి ఆమెకి అమరుడయ్యే పుత్రుడు జన్మిస్తాడు అని ఒక వరప్రదానం చేస్తాడు. ఈ రంభాసురుడు పుత్రుడే ఈ మహిషాసురుడు అని చెప్తున్నారు. ఆ మహిషాసురుడు చాలా తపస్సు చేసి ఆ దేవిని ప్రత్యక్షం చేసుకుంటాడు. అంటే అప్పుడు ఆమెకి దేవి దగ్గర ఆయన వరం ఏం అడుగుతారంటే, దేవి సాయుధ్యం కావాలి అంటే దేవితో ఐక్యమైపోయే వరాన్ని కోరుతాడు. అది చివరికి ఆమె వలన ఎప్పుడో ఆమెను చంపేస్తుందో అప్పుడే ఆయన కూడా ఆమెలో ఐక్యమైపోతాడు అని మనం చూస్తాం. ఇంకా మూడవ ఎక్స్ప్లెనేషన్ దేవి భాగవతంలో వస్తుంది. ముందే చెప్పాను, దేవి భాగవతం దేవి మహాత్మ్యం రెండు వేరే గ్రంథాలు. మనం చండీ అంటే అది దేవి మహాత్మ్యం క్రింద వస్తుంది. ఇంకా దేవి భాగవతం అనేది అక్కడ ఎక్స్ప్లెనేషన్ ఏముంది అంటే, అప్పుడు ఆ మను ఎవరు ఉండేవారో ఆయనకి 2 పుత్రులు ఉండేవారు, రంభ కురంభ అని 2 అసురులు. వీరిద్దరూ అమరత్వ లాభం కోసం చాలా తపస్సు చేస్తారు. వారిలో ఈ కురంభ ఆయన నదీ జలంలో నిలబడి చాలా తపస్సు చేస్తే దేవరాజుడైన ఇంద్రుడు భయపడ్డాడు. ఆయన పొజిషన్ని ఈయన వచ్చి తీసేసుకుంటున్నాడు, నన్ను డిస్ప్లేస్ చేస్తున్నాడు అనే భయంతో ముసడి రూపంలో వచ్చి ఆయనని చంపేశాడు అని చెప్తారు. ఇంకా ఈ సోదరుడి మృత్యుతో అప్పుడు రంభాసురుడు చాలా దుఃఖితుడై ఇంకా ఘోర తపస్సు చేసినప్పుడు అప్పుడు ఆ తపస్సుకి బ్రహ్మదేవుడు ఆయన ప్రతి సంతుష్టుడై వరమిస్తాడు. ఆయన తపస్సులో నాకు ఇలా అమరత్వం కావాలి అని ఆయన అడుగుతాడు. ఆయన పుత్రుడే ఈ మహిషాసురుడు. ఈ మహిషాసురుడు కూడా చాలా తపస్సు చేసి దేవి దగ్గర వరాన్ని పొందుతాడు. అయితే వీరందరూ తపస్సు చేసినప్పుడు ఏమడుగుతారంటే, దేవతల వలన మనకి మృత్యు రాకూడదు, వేరే లేదా గంధర్వులు లేదా ఇతర అసురులు అలా బలవంతులైన వ్యక్తుల దగ్గర మృత్యు రాకూడదు అని కోరుతారు. కానీ మానవుల దగ్గర, సాధారణ వ్యక్తుల దగ్గర మృత్యు రాకూడదు. అది రావణుడు కూడా అదే తప్పు చేస్తాడు. ఆయన ఎవరి వలన నాకు మృత్యు రాకూడదు అని రామాయణంలో కోరుతారు. కానీ మనుష్యులు, కోతులు ఏం చేయవు, అవి చాలా నికృష్టమైనవి అనుకొని అలాంటిది అడగలేదంట. సో వారి ద్వారానే ఆయనకి మృత్యు. ఇక్కడ కూడా మహిళ అంటే ఈయనకి ఒక తుచ్చ భావన ఉంది. మహిళల చేతిలో నన్ను మృత్యు వస్తుంది అని ఎప్పుడు అనుకోలేదు. మహిళలు నాకేం చేస్తారు, వారికి ఏం శక్తి లేదు అనే భావం ఉంది. సో మహిళలను వదిలేశాడు. దేవి రూపంలో జగన్మాత మహిళా రూపంలో ఒక నారీ రూపంలో వచ్చి ఆయనని సంహారం చేస్తుంది. ఇంకా అందరి దగ్గర నాకు మృత్యు రాకూడదు అని ఆయన కోరుకున్నారంట. ఇలా ఆయన జన్మ వృత్తాంతాన్ని గురించి ఇక్కడ కూడా చెప్తారు. దానికి తర్వాత ఇక్కడ ఈ కథ మనకి మొదలవుతుంది. ఈ మధ్యమ చరిత్రంలో మహిషాసురుడి వధ ఎలా అవుతుంది మొదటి స్టార్ట్ అవుతుంది. ఓం నమశ్చండికాయై ఓం హ్రీం ఋషిరువాచ దేవాసురమభూద్యుద్ధం పూర్ణమబ్ధశతం పురా మహిషాసురాణామధిపే దేవానాంచ పురందరే తత్రాసురైర్మహావీరైర్దేవసైన్యం పరాజితం జిత్వా చ సకలాన్ దేవాన్ ఇంద్రో భూన్మహిషాసురః
తతః పరాజితా దేవా పద్మయోనిం ప్రజాపతిం పురస్కృత్య గతాస్తత్ర యత్రేష గరుడధ్వజ యథావృత్తం తయోస్తద్వన్ మహిషాసురచేష్టితం త్రిదశా కథయామాసుర్దేవాభిభవ విస్తరం సూర్యేంద్రగ్నలిలేందూనాం యమస్య వరుణస్య చ అన్యేషాం చ అధికారాన్ చ స స్వయమేవాదితిష్టతి స్వర్గాన్నిరాకృతా సర్వే తేన దేవగణా భువి విచరంతి యథామర్త్య మహిషేణ దురాత్మనా ఏతద్వకథితం సర్వం అమరారి విచేష్టితం శరణంచ ప్రపన్నా స్మో వదస్తస్య విచింత్యతాం ఇత్తం నిశమ్య దేవానాం వచాంసి మధుసూదనః చకార కోపం శంభుశ్చ భృకుటీకుటిలాననౌ తతో అతికోపపూర్ణస్య చక్రిణో వదనాత్ తతః నిశ్చక్రామ మహత్తేజో బ్రహ్మణः శంకరస్య చ అన్యేషాంచైవ దేవానాం శక్రాదీనాం శరీరతః నిర్గతం సుమహత్తేజస్తచ్చైక్యం సమగచ్చత. ఇక్కడ ఈ కథ ఇలా మొదలవుతుంది. దేవతలకు అసురులకు ఒక గొప్ప యుద్ధం జరిగింది అని చెప్తున్నారు. ఇది ఎప్పుడూ మనం చూస్తూ ఉంటాము. దేవతలకు అసురులకు యుద్ధం అప్పుడప్పుడు జరుగుతూనే ఉంటాయి. కొన్నిసార్లు దేవతలు పరాజితులు అవుతారు, కొన్నిసార్లు అసురులు పరాజితులు అవుతారు. ఇక్కడ ఈ యుద్ధంలో మహిషాసురుడు అసురులకి అధిపంగా ఉన్నాడు. మహిషాసురాణం అధిపే. ఇంకా దేవతలకు పురంధర అంటే ఇంద్రుడు, దేవేంద్రుడు అధిపుడుగా ఉన్నాడు. వీరి మధ్య అబ్ధశతం పూర్ణం అంటే 100 సంవత్సరాలు పూర్తిగా యుద్ధం జరిగింది. ఎప్పుడు అంటే అంటే పూర్వకాలం అంటే ఇక్కడ చెప్తున్నారు స్వయంభువ మన్వంతరంలో అని. ఆ కాలంలో ఎప్పుడు స్వయంభు అనే ఆ మన్వంతరానికి అధిపంగా ఉన్నాడో అధీశ్వరునిగా ఆ కాలంలో ఈ యొక్క యుద్ధం జరిగింది. అంటే ఇక మహామాయ ఒక్క రూపాన్ని ప్రథమ అధ్యాయంలో చూసాం. ఆమె ఇంకో కాలంలో ఇంకో స్థానంలో ఎలా అసురుల్ని హతమార్చింది అని ఇక్కడ మనం చూస్తాం. ఇక్కడ అలా ఆమె 100 సంవత్సరాలు దేవతలు అసురులు ఘోర యుద్ధం జరిగినప్పుడు తత్ర అసురైర్ మహావీరులైన ఈ అసురుల ద్వారా దేవ సైన్యం పరాజితం, దేవతల సైన్యం పరాజితం అయిపోతుంది. అప్పుడు సకలాన్ జిత్తు అందరినీ జయించి, దేవతలు అందరినీ జయించి ఇంద్రో అభూన్ మహిషాసురుడు దేవేంద్రుడు పదవికి వచ్చేస్తాడు. అంటే ఈ దేవతలందరూ పొజిషన్ మాత్రమే. దేవేంద్రుడు అంటే ఎవరైనా చాలా పుణ్య కర్మలు చేసిన వాడికి ఆ దేవేంద్ర పదవి దొరుకుతుంది. అలా వరుణ, యమ ఇవన్నీ ఒక్కొక్క పొజిషన్. వారి అనంతకాలం ఉండరు. అది ఎవరు చాలా సాధన చేసి అథవా ఏదో పుణ్యకర్మలు చేసిన వాళ్ళకి ఆ పొజిషన్. ఇప్పుడు ఈయన అందరి పొజిషన్ ఆయన తీసుకుంటాడు. మొదట దేవేంద్రుని ఆయన పొజిషన్ నుంచి విచ్చుసుడుగా చేయి తనే దేవేంద్రుడు అయిపోతున్నాడు. అప్పుడు పరాజితులైన దేవతలందరూ ఏం చేశారు? పద్మయోనిం ప్రజాపతి అంటే బ్రహ్మదేవుడు పద్మయోని, ఆయన తామర పుల్లో జన్మించాడు. విష్ణు నాభి కమలంలో జన్మించాడు మనకి తెలుసు. ఆయన దగ్గరికి వెళ్తారు. అందరూ మొదట ఆయన దగ్గర వెళ్ళి పురస్కృతి అయింది ఆయన వెంట పెట్టుకొని గత తత్ర ఎత్ర ఈశ గరుడధ్వజ, ఎక్కడ ఈశ అంటే ఈశ్వరుడు మహేశ్వరుడు, గరుడధ్వజ అంటే విష్ణు, వీరిద్దరూ ఉన్న చోటికి బ్రహ్మ వెంట పెట్టుకొని వీరు వెళ్తారు. దేవతలందరూ వెళ్ళారు అని చెప్తున్నారు. యథావృత్తం తయోస్తస్మత్, అప్పుడు ఎలా జరిగింది? ఈ మహిషాసురుడు, ఈ మహాపరాక్రమశాలి అయిన మహిషాసురుడు ఆయన దౌరాత్మ్యం, ఆయన దౌర్జన్యంతో ఎలా మనము ఇలా ఇటువంటి ఒక పరిస్థితికి వచ్చాము సవివరంగా ఆయనకి విస్తరంగా చెప్తారు. ఈ దేవతలు వారితో తమ దుఃఖాన్ని కష్టాన్ని నివేదన చేసుకుంటారు. అప్పుడు ఆయన చెప్తారు సూర్య, ఇంద్ర, అగ్ని, అనిల అంటే వాయు, ఇందు అంటే చంద్రుడు, యమ, వరుణ ఇలాంటి ఇతర దేవతల అధికారాన్ని కూడా స్వయం ఏవ అధితిష్టతి, అందరి అధికారాన్ని ఆయన తీసేసుకున్నాడు. అందరిని డిస్ప్లేస్ చేసి వారి పదం ఆయనకి వచ్చేసింది. అంటే సమగ్ర
త్రిలోకాన్ని నేను రూల్ చేస్తాను, అలా ఒక అధీశ్వరుడుగా ఆయన ఉన్నాడు. అప్పుడు ఈ దేవతలు ఏం చేయాలి? స్వర్గం విచ్యుతులైన వీరు దేవత అందరూ ఏం చేయాలి? అప్పుడు ఈ భూమిపై అంటే పృథ్వీపై వచ్చేసి సాధారణ మనుషులాగే మానవులాగే విచరంతి. ఈ మహిషాసురుని ద్వారా వితాడితులైన అలా ఈ దేవతలందరూ దేవలోకంలో ఇంకా ఉండడానికి స్థలం లేకుండా అప్పుడు ఈ పృథ్వీకి వచ్చేసి సాధారణ మానవులాగే ఇటు అటు తిరుగుతున్నారంట. అప్పుడు ఇటువంటి మన పరిస్థితి అయింది. అమరారి విచేష్టితం అంటే దేవతల శత్రు అయిన ఆయన శక్తి వలన, ఆయన పరాక్రమం, ఆయన దౌర్జన్యం వలన ఇటువంటి స్థితి మనకు కలిగింది అని చెప్పి శరణం ప్రపన్నాస్మ, మేమందరూ మీకు శరణాగతులుగా వచ్చాము అని దేవతలు చెప్తారు. ఇక్కడ ఈశ్వర మరియు విష్ణు బ్రహ్మ ఈ ముగ్గురి దగ్గర వచ్చి మేము శరణాపన్నంగా ఉన్నాము. వధస్తస్య విచింతితాం, ఎలా వీరిని వధం చేయాలి, ఎలా వారిని హతమార్చాలి, దీని గురించి దయచేసి ఆలోచించండి అని చెప్తారు. ఇత్తం నిశమ్య దేవానాం వచాంసి మధుసూదన, ఇలాంటి దేవతల వచనాలని వారి సంభాషణని విని మధుసూదన అంటే మధుసూదన సాక్షాత్ విష్ణు ప్రీవియస్ చాప్టర్లో చూద్దాం, మధు అనే అసురాన్ని ఆయన హతమార్చాడు. ఆయన మధుసూదన చకార కోపం, చాలా ఆయనకి కోపం వచ్చిందంట. అంటే ఇప్పుడు దేవతలకి కూడా అధర్మం ఎక్కడ పెరుగుతుందో భగవంతుడికి కూడా కోపం వస్తుంది. అధర్మాన్ని నాశనం చేయడం కోసం ఆయన తన కోపాన్ని ప్రకటిస్తాడు. అలాగే విష్ణుకి మాత్రం కాదు, శంభు అలా శివుడికి కూడా చాలా కోపం వచ్చింది. భ్రుకుటి కుటిలాననం, అప్పుడు ఏమైంది, ఆయన ఈ కుంచితంగా ఇలా ఐబ్రోస్ ఇలా వక్రంగా అయిపోయింది, చాలా కోపంగా ఇలా అంత కోపం లోపల వచ్చేసింది వీరిద్దరికి. అప్పుడు ఏమవుతుంది, అతి కోపపూర్ణస్య, చాలా కోపిష్ఠులై ఉన్నప్పుడు ఆయన చక్రిణ అంటే సుదర్శన చక్రాన్ని ధరించిన ఈ విష్ణు యొక్క వదనం, ఆ ముఖం ద్వారా బయటికి నిశ్చక్రామ, అక్కడ బయటికి వస్తుంది తేజస్, మహత్ తేజస్సు. విష్ణు ఆయన ముఖం, ఆయన వదనం నుంచి ఆయన తేజస్సు బయటికి వచ్చింది. అలాగే బ్రహ్మణ, ఈ చతుర్ముఖ బ్రహ్మదేవుడు, శంకరస్యచ మహాదేవ శివుడు, వీరి ముగ్గురు త్రిమూర్తిలో వారి వదనాల నుంచి, వారి ఆజ్ఞాచక్రం అంటారు భూమధ్యం నుంచి ఒక మహత్ తేజం బయటికి వచ్చింది. అంతేకాదు అన్యేషాంచైవ దేవానాం శక్రాదీనాం శరీరత నిర్గతం సుమహత్తేజం తచ్చైక్యం సమగచ్చత, ఇతర దేవతలు వారు అంటే శక్ర ఆదీనా అంటే దేవేంద్రుడు ఆది, ఇంద్ర, వరుణ, యమ మొదలైన దేవతలు అందరి శరీరంతో వారి నుంచి ఒక్కొక్క మహత్ తేజం అనేది బయటికి వస్తుంది. అతీవ తేజస కూటం జ్వలంతమివ పర్వతం, అది ఈ అందరి తేజం కలిసి అదంతా ఒక మిళితమైపోయి ఒక మహా తేజో రాశి ఉద్భవం అవుతుంది. ఒక బృహత్ తేజో రాశి అయింది. అతీవ తేజస కూటం, అది ఒక పర్వతం లాగే ప్రజ్వలిస్తూ ఉంది, జ్వలంతమివ పర్వతం. దాన్ని చూసి అంటే ఈ దేవతలందరూ చూస్తున్నారు. అది జ్వాలా వ్యాప్తి దిగంతరం, ఆ ప్రజ్వలిస్తున్న ఆ తేజోరాశి అగ్నిలాగే దిగంతరం దిక్కులన్నీ, అన్ని దిక్కులు అది ఆక్యుపై చేసి ఆకాశం నుంచి పాతాళ వరకు అన్ని పూర్వ దక్షిణ ఉత్తర అన్ని దిక్కులని వ్యాపించి ఉన్న ఆ తేజస్సు ఉన్న ఆ పర్వతం చూశారు. అతులం తత్ర తత్తేజ సర్వదేవ శరీరజం ఏకస్తం తదభూన్నారి వ్యాప్తలోకత్రయం త్విషా యదభూచ్ఛాంభవం తేజస్ తేనాజాయత తన్ముఖం యామ్యేన చాభవత్కేశ బాహవో విష్ణు తేజస సౌమ్యేన స్తనయోర్యుగ్మం మధ్య చైంద్రేణ చాభవత్ వారుణే చ జంగోరో నితంబస్తేజసాంభువః బ్రహ్మణస్తేజసా పాదౌ తదంగుల్యోర్కతేజసా వసూనాంచ కరాంగుల్యా కౌబేరేణ చ నాసికా తస్యాస్తు దంతా సంభూతా ప్రాజాపత్యేన తేజసా నయనత్రితయం జగ్నే తథా పావక తేజసా భ్రువౌ చ సంధ్యయోస్తేజస శ్రవణావనిలస్య చ
అన్యేషాంచైవ దేవానాం సంభవస్తేజసాం శివ తతః సమస్తదేవానాం తేజోరాశి సముద్భవాం తాం విలోక్య ముదాం అమరా మహిషార్దితాః అని చెప్తున్నారు. ఇక్కడ ఏమైంది, ఆ అన్ని తేజ అదంతా కలిసి ఒక స్త్రీ రూపం, ఒక నారీ రూపాన్ని ధారణ చేసింది. అదే మన మహాలక్ష్మి రూపంలో ఆమె జన్మం ఇలా జరుగుతుంది అని చూస్తున్నాం. ఆమె ఏదో ఒక తల్లిదండ్రుల పొట్టలో పుట్టి అలా ఆమె జన్మం కాదు. ప్రతి ఒక్క దేవత, త్రిమూర్తులు కూడా ఇంక్లూడ్ చేసి వారి మహత్ తేజం బహిర్గతంగా వచ్చినప్పుడు ఆ తేజస్సంతా మిళితమైన అది ఒక ప్రజ్వలితంగా ఒక పర్వతాకారంగా ఉంది. ఆ తేజస్సు అది విశ్వవ్యాపిగా దిక్కులన్నీ వ్యాపించి ఉంది. అది ఒక దేవీ రూపాన్ని ధారణ చేసింది. అది ఇలా మహామాయ జగన్మాత ఇలా రజోగుణ ప్రధానంగా ఉన్న మహాలక్ష్మి రూపంలో జన్మిస్తుంది. ఆ అతులమైన ఆ తేజస్సు సర్వదేవ శరీరజం, సర్వదేవతల బయట నుంచి వచ్చింది. దాన్ని తత్ ఏకస్థం తత్ భూత్ నారీ, ఒక నారీ రూపం ధరించింది. లోకత్రయం త్విష అంటే 3 లోకాలను వ్యాపించి ఉన్న ఒక నారీ రూపాన్ని ధరించి ఉంది. ఆమెది అనుపమమైన ఆ తేజం అనేది అది చెప్తున్నారు. అది అప్పుడు ఎలా ఆ తేజస్సు కూడా ఎలా వచ్చింది అని విభిన్న దేవతలు తమ ఒక శక్తి ద్వారా దేవతల నుంచి వస్తుంది. వారి తేజస్సు బయటికి వస్తుంది. అది అన్నీ కలిసి అది అవుతుంది. ఎలా అంటే మొదట చెప్తున్నారు శాంభవం తేజస్తే, ఆమె యొక్క శరీరంలో ఉన్న విభిన్న అంగాలు విభిన్న దేవతల ద్వారా వస్తుంది. ఆ దేవి అంటే ఈ విభిన్న దేవతల తేజస్సు నుంచి ఆమె శరీరం ఘటనం అవుతుంది అని చెప్తున్నారు. శంభు అంటే శివుడు, ఈ శివుడి ముఖం ఆ వదనం అది అక్కడి నుంచి వచ్చిన తేజస్సు నుంచి ఆమె శంభు ముఖం నుంచి వచ్చినది ఆమె ముఖంగా ఆమె వదనంగా ఆమె మారుతుంది. అలా యమదేవుడి యొక్క తేజస్సు ఆమె వెంట్రికలు కేశరాశిగా అది రూపొందింది. ఇంకా విష్ణు శరీరం నుంచి వచ్చిన తేజస్సు నుంచి ఆమె 2 బాహువులు వచ్చాయి. ఇంకా చంద్రుడి నుంచి వచ్చిన తేజస్సు నుంచి ఆమె స్తనయుగ్మం అది రూపొందింది. ఇంకా దేవేంద్రుడి నుంచి వచ్చిన తేజస్సు నుంచి ఆమె నడుముగా శరీరంలో నడుము పాటుగా వస్తుంది. ఇంకా వరుణుడు ఆయన తేజస్సు నుండి జంఘా ఊరు అంటే పిక్కలు తొడలుగా అది మారుతున్నాయి. ఇంకా ఈ పృథివీ నుంచి వచ్చిన తేజస్సు అంటే ఆమె నితంబ అంటే పిరుదులుగా అది రూపొందాయంట. ఇంకా బ్రహ్మదేవుడి తేజస్సు నుంచి ఆమె 2 పాదములు, ఇంకే సూర్యుడు తేజస్సు నుంచి కాలి వ్రేళ్ళుగా మారుతాయి. ఇంకా 8 వసువులు ఉన్నాయి, వారి తేజస్సు నుంచి చేతి వ్రేళ్ళుగా ఫింగర్స్గా అవుతున్నాయి అన్ని. ఇంకా కుబేరుడి చేతన ఆయన నాసిక అంటే ముక్కుగా అది రూపొందింది. ఇంకా ప్రజాపతి అంటే బ్రహ్మదేవుడి ఆయనకి దంతాలు పళ్ళు అంతా ఆమెది ఫారం అవుతుంది. ఇంకా కుబేరుడి తేజస్సుతో అగ్ని తేజస్సుతో 3 నేత్రాలు ఆమె త్రినయన, ఈ 3 నేత్రాలు రూపొందాయి. ఇంకా ద్విసంధ్య అంటారు, ప్రాతఃసంధ్య సాయం సంధ్య అని 2 సంధ్యా దేవత. వారి తేజస్సు నుండి ఆమె ఈ 2 భ్రూ అవి ఐబ్రోస్ అవి జన్మించాయి. ఇంకా వాయు తేజస్సు నుంచి ఆమె చెవులు వచ్చాయి అని చెప్తున్నారు. ఇలా విభిన్న దేవతలు వారి తేజస్సు నుంచి ఆమె యొక్క విభిన్న ఇది వచ్చింది అని మనం చూస్తున్నాం. యాక్చువల్గా దేవత అనే శబ్దానికి 2 అర్థం ఉంది. ఒకటి దేవత అంటే ఒక తేజోవంతంగా ఉన్న ప్రకాశవంతంగా ఉన్న ఫారం అని అర్థం. ఇంకా రెండవది ఇంద్రియాలకి కూడా దేవ అనే శబ్దాన్ని వాడతారు. దేవతలు ఎలా తమ తేజస్సు నుంచి ప్రకాశం ఇవ్వగలరో ఇంద్రియాలు కూడా ఈ బాహ్య జగత్తులో ఉన్న వస్తువులని ప్రకాశింపచేస్తుంది. దాని యొక్క నాలెడ్జ్ మనకి కలుగుతుంది. కళ్ళు ద్వారా ఒక రూపాన్ని మనం చూడగలుగుతాము అని ఆ రూపం యొక్క అది ప్రకాశం మన కళ్ళు ద్వారా మనకి తెలుస్తుంది. చెవి ద్వారా ఒక శబ్దం, ఇలా ప్రతి ఒక్క పంచేంద్రియాలు ఈ బాహ్య జగత్తులో ఉన్న రూపరసగంధ శబ్దస్పర్శ ఉన్నాయి ఈ విషయ వస్తువులు దాని యొక్క నాలెడ్జ్ కలగడానికి మనకి జ్ఞానం ఇస్తుంది. కాబట్టి ఇంద్రియాలకి కూడా దేవ అంటారు. ఇక్కడ అంటే 2 అర్థాలు ఉన్నాయి.
బాహ్య జగత్తులో మన యొక్క స్టోరీ ఏం చెప్తుంది, దేవతలకు అసురులకు యుద్ధం జరిగింది. కానీ ఇది నిజంగా ఒక మనం ప్రతీకంగా మనం అంతరార్థం తీసుకోవాలి. అదేమంటే సూచన ఏం చేస్తారంటే మనలోనే ఈ 2 గుణాలు ఉన్నాయి, దైవీ గుణాలు కూడా ఉన్నాయి, ఆసురి గుణాలు కూడా ఉన్నాయి. వీటి మధ్య ఎప్పుడు మనకి యుద్ధం జరుగుతూ ఉన్నాయి. కొన్నిసార్లు మనలో ఉన్న మంచి గుణాలు ప్రాధాన్యత పొందుతాయి, కొన్నిసార్లు మనలో చెడ్డ గుణాలు పైకి వస్తాయి. వీటి మధ్య మనం తమస్సు రజస్సు వీటిని అధిగమించి సత్వగుణ ప్రాధాన్యం వచ్చినప్పుడు మన భగవద్గీతలో కూడా మనం చూస్తాము, దైవాసుర సంపద్విభాగ యోగాన్ని ఒక చాప్టరే ఉంది. అక్కడ దైవీ సంపత్తు ఆసురీ సంపత్తు అంటే మనలో ఉన్న దైవీ గుణాలు దైవీ సంపత్తు, మనలో ఉన్న ఆసురీ గుణాలు మన దోషాలు అవంతా ఆసురీ సంపత్తు అంటారు. ఈ 2 మధ్య ఎప్పుడు ఘర్షణ ఫ్రిక్షన్ జరుగుతుంది. అందుకోసం మనము దైవీ గుణాల ఆశ్రయం మనం తీసుకోవాలి, అప్పుడు ఆసురీ గుణాలను మనం అధిగమించాలి. అందువల్ల మన దేవి జగన్మాత సహాయం కావాలి. మనలో ఉన్న నిమ్న ప్రవృత్తులను మనం జయించి ఉన్నత మన క్యారెక్టర్ సత్వగుణ ఆధిక్యాన్ని పొందాలంటే జగన్మాతని మనం పూజించాలి. మళ్ళీ ఇక్కడ మహిషాసురుడు అంటే ఆయనని ఎందుకు ఒక బఫెల్లో, మహిష అంటే ఒక గేదె, దీనికి ఎందుకు మనం తీసుకుంటున్నామంటే ఈ మహిష అనేది ఒక లేజినెస్, ఒక అలసత, దానికి ఒక చిహ్నం. అంటే ఇది తమో గుణానికి ఒక నేచర్. అది కాకుండా ఆయనలో చాలా ఒక స్వార్థపరత ఉంది. ఈ అసురుడు మహిషాసురులు స్వార్థపరత, అహంకారం ఇదంతా ఉంది. అందుకోసమే ఆయన అసుర రూపుని దాల్చాడు. ఆయన ఎప్పుడు ప్రబలుడుగా అయిపోతాడో అప్పుడు అధర్మం చాలా పెరిగిపోతుంది, అప్పుడు దేవతల శక్తి తగ్గింది. మనలో కూడా మధ్య మధ్య ఇలాగే మనలో ఉన్న ఆసురీ ప్రవృత్తులు పాశవీ ప్రవృత్తులు ఎక్కువ అయితే దైవీ గుణాల ప్రాధాన్యత తగ్గుతుంది. సో మనం మహాదేవి జగన్మాత యొక్క కృపతోనే మనం దీనిని అధిగమించగలుగుతాము. దీనికి మనం ఒక జస్ట్ తులనాత్మకంగా ఈ స్టోరీ ఉంది, కానీ ప్రతి ఒక్కటి మన అక్షరశ లిటరల్గా మనం తీసుకోవడం కాదు, దాని వెనుక ఉన్న అంతరార్థం తీసుకుంటే ఎందుకు మనం ఈ దేవీ మహాత్మ్యం చండీని చదువుతాము, దానివలన మనకి కలిగే లాభం ఏమిటి అనేది మనకి అర్థమవుతుంది. లేదంటే ఊరికే ఎప్పుడూ దేవతలు యుద్ధులు, ఇక్కడ ఈ టైంలో దేవతలు మనకి కనపడరు, అసురులు కనపడరు. ఈ యుద్ధం అంటే ఏదో కాలంలో జరిగింది, మనకి ఇప్పుడు ఏం కనెక్షన్ ఉంది అని మనకు అనిపిస్తుంది. అలా కాదు, ఇది ఒక ప్రతీకంగా ఉంది అని మనం తెలుసుకోవచ్చు. ఇప్పుడు అదే ఈ జగన్మాత అలాంటి అనుపమ శక్తిశాలిని ఎలా అయింది అంటే దేవతలందరూ సకల దేవదేవి తేజోమయి అంటారు. సకల దేవతల తేజస్సు కలయిక, అది ఒక మిళితమైన ఒక తేజస్సుతో ఆమె వస్తుంది. అప్పుడే ఆసురీ శక్తిని మనం దమన చేయడానికి అవుతుంది. అలా అసురుల్ని, మహిషాసురుడు చాలా పవర్ఫుల్గా, ఆయన చాలా ఒక వరాలను పొందాడు, ఆయనకి మృత్యు ఉండకూడదు. అలాంటి ఆయన కంటే అధికంగా ఉన్న శక్తి వస్తేనే ఆయనను నిధనం చేయడానికి సాధ్యం. అది ఒక్క వ్యక్తి వలన అవదు. సో సమస్త దేవదేవుల వాళ్ళ ఈవెన్ త్రిమూర్తుల శక్తి కూడా కలిసింది, అందరి తేజస్సు ఉంది. వాళ్ళందరూ తమ తమ అంగాల్ని ఆమెకి ఇచ్చారు. వారి నుంచి ఆ దేవి యొక్క శరీరం సాధారణంగా రక్తమాంసం మన శరీరంలాగే కాదు. ప్రతి ఒక్క దేవత నుంచి ఆమె ఒక కళ్ళు, చెవిలు, ఆమె ప్రతి ఒక్క పాదాలు, అంగులి ప్రతి ఒక్కటి అలా వచ్చింది అని చూస్తున్నాం. అంతేకాదు వారు ఇంకా ఆమెకు తమ ఆయుధాలని కూడా ఇస్తారు. ఎలా వారు ఆ దేవి యొక్క అంగాంగాలు వాళ్ళ వలన వచ్చే ప్రతి ఒక్క దేవత తన దగ్గర ఉన్న ఈ శక్తిశాలి అయిన ఆయుధం, దాని నుంచి ఇంకొక ఆయుధం, అలాంటిది ఆయుధాన్ని సృష్టించి వారు దేవికి ఇచ్చారు. సో ఆమె అష్టాదశ చేతుల్లో ఇన్ని ఆయుధాలు ఉన్నాయని చూసామే. అది ఎలా ఉంటుంది అంటే ఇక్కడ చెప్తున్నారు, శూలం శూలాద్ వినిష్కృష్య దదౌ తస్యై పినాకదృక్ చక్రంచ దత్తవాన్ కృష్ణ సముత్పాట్య స్వచక్రతః శంఖంచ వరుణశక్తిం దదౌ తస్యై హుతాశనః మారుతౌ దత్తవాన్ శాపం బాణపూర్ణే తతేషుధి వజ్రమింద్రం సముత్పాద్య కులిశాదమరాధిపః దదౌ తస్యై సహస్రాక్షో ఘంటామైరావతాద్ గజాత్ కాలదండాద్యమో దండం పాశంచాం అంబుపతిర్దదౌ
ప్రజాపతిశ్చాక్షమాలాం దదౌ బ్రహ్మా కమండలం సమస్తరోమకూపేషు నిజరశ్మీన్ దివాకరః కాలశ్చ దత్తవాన్ ఖడ్గం తస్యాశ్చర్మం చ నిర్మలం క్షీరోదశ్చామలం హారం అజరే చ తథాంబరే చూడామణిం తథా దివ్యం కుండలే కటకాని చ అర్ధచంద్రం తథా శుభ్రం కేయూరాన్ సర్వబాహుషు నూపురో విమలౌ తద్వద్గ్రైవేయకమనుత్తమం అంగులీయకరత్నాని సమస్తాంగులీషు చ విశ్వకర్మా దదౌ తస్యై పరశుర్చాతి నిర్మలం. ఇలా చూస్తున్నాము విభిన్న దేవతలు ఎలా తమ ఆయుధాలని ఆమెకి ఇస్తున్నారో అని ఇక్కడ చూస్తున్నాం. దేవతలు ఇచ్చిన ఆయుధాలు కూడా ఇలా ఉన్నాయి. శివుడు తన త్రిశూలం నుంచి ఇంకొక శూలాన్ని నిర్మించి ఆమెకి ఇస్తాడు. ఇంకా విష్ణు తన సుదర్శన చక్రం నుంచి ఒక చక్రాన్ని సృష్టించి ఆమెకి ఇస్తాడు. ఇంకా వరుణదేవుడు ఆయన దగ్గర శంఖం ఉంటుంది, ఆ శంఖం నుంచి ఒక శంఖాన్ని ఇస్తాడు. అగ్నిదేవుడు ఆయన ఆయుధం శక్తి ఆయుధం, దానిని శక్తి ఆయుధాన్ని ఇస్తాడు. ఇంకా వాయుదేవుడు బాణాలతో నిండిన ఒక బాణసంచి క్వివర్ అంటారే, అది అస్త్రాలతో దానిని దానం చేశాడంట. ఇంకా సహస్రాక్షుడైన ఇంద్రుడు తన వజ్రాయుధం నుంచి అలాంటిదే ప్రతిరూపంగా ఉన్న ఇంకొక వజ్రాయుధాన్ని సృష్టించి ఆమెకి ఇస్తాడు. అంతేకాదు తన దగ్గర ఉన్న ఐరావత ఈ గజం ఏనుగు తాని గంట నుంచి ఇంకొక గంట బెల్ని సృష్టించి ఆమెకి ఇచ్చాడంట. ఇంకా యమదేవుడు ఆయన దగ్గర కాలదండం ఉంటుంది, అక్కడ నుంచి ఒక దండం ఇంకొక దండాన్ని సృష్టించి ఆమెకి ఇస్తాడు. ఇంకా వరుణదేవుడు ఆయన దగ్గర పాశం, ఆయన అస్త్ర పాశం, ఆ పాశం నుంచి ఒక పాశం ఇంకొక పాశం సృష్టించి ఇస్తాడు. ఇంకా ప్రజాపతి లేదా బ్రహ్మదేవుడు ఆయన ఆయుధాలు ఏమి అక్షమాల, ఆయన జపమాల ఉంటుంది, కమండలు ఉంటుంది, అదే ఆయన దగ్గర ఉన్నది. అక్కడి నుంచి ఆయన కూడా ఇంకొక అక్షమాల కమండలు ఆమెకి ప్రదానించాడు. తర్వాత సూర్యుడు తన సూర్య కిరణాలు ఆమె లోమకూపాలలో ప్రవేశిస్తుంది. ప్రతి ఒక్క ఆ హెయిర్ లోపలే ఆ లోమకూపాల్లో సూర్యుడి కిరణాలు ఉన్నాయి. ఇంకా కాలుడు అంటే కాలాభిమాని దేవత ఎవడో ఆయన ఒక ప్రదీప్తమైన ఖడ్గాన్ని ఒక నిర్మలమైన డాలు ఇస్తాడంట. ఇలా ప్రతి ఒక్క దేవత ఆమెను చూస్తాము ఎలా ఇస్తున్నాడు ఆమెకి. ఇంకా తర్వాత క్షీర సముద్రం ప్రజాపతిశ్చాక్షమాలాం దదౌ బ్రహ్మాకణ సమస్తరోమకుపేషు నిజరశ్మీన్ దివాగ కాలశ్చ దత్తవాన్ ఖడ్గం తస్యాశ్చర్మం నిర్మలం. తర్వాత క్షీరసాగరం ఉందే పాలు సముద్రం, అది ఒక నిర్మలమైన ముక్తాహారాన్ని ఇస్తుంది. క్షీరోదశ్చామలం హారం అజరే తథాంబరే. అంతేకాదు ఒక చిరనూతనమైన అంటే ఎన్నటికీ పాతబడని 2 చీరలు అది ఆమెకి ఇస్తుంది. ఇంకా చూడామణి ఒక దివ్యమైన ఒక చూడామణి శిరోరత్నాన్ని, తర్వాత 2 కుండలాలని ఇస్తుంది, చెవిలో వేసుకునే అది కుండలాలు. ఇంకా కటకాని అంటే హస్తవలయాలు ఇక్కడ వేసుకొని ఒక కటకాలను ఇస్తుంది. ఇంకా అర్ధచంద్రాభరణం లలాటంలో ఒక అర్ధచంద్రాభరణం. ఇంకా అన్ని బాహువులకి ఒక భుజకీర్తులు ఇక్కడ భుజాలు వేసుకొని ఆ ఆభరణాలు. ఇంకా నిర్మలమైన ఒక నూపురం అంటే స్వచ్ఛమైన మంజీరాలు, అత్యుత్తమ కంకణ భూషణాలు, అన్ని వేళలో శ్రేష్టమైన ఉంగురాలు, అంగురీయక రత్నాని సమస్తాంగులీషుచ. ఇలా ఇన్ని ఐటమ్స్ ఇది క్షీరసాగరం అనేది ఆమెకి ఇస్తుంది. తర్వాత విశ్వకర్మ దదౌ తస్యై పరశుశ్చాతి నిర్మలం అస్త్రాణ్యనేక రూపాణి తథా అభేద్యంచ దంశనం. ఆయన ఒక ఉజ్వలమైన పరశు అంటే గండ్రగొడ్డలి అంటారు, దానిని ఇస్తాడు. తర్వాత నానా అస్త్రాన్ని అభేద్యమైన ఒక కవచాన్ని ఆమెకి ఇస్తాడు. ఇలా విభిన్న దేవతలు విభిన్న తమ ఆయుధాలని ఆమెకి ఇచ్చి ఆమెకి అనుపమమైన ఆ శక్తిశాలినిగా చేయడానికి వారు అన్నీ చేస్తారు, వారందరిది ఇది. అందువలనే ఆమె చాలా ఎక్కువ పవర్ఫుల్గా ఉంటుంది. ఈ మహిషాసురుడు లాంటి ఒక అసురుని నాశనం చేసే శక్తి ఆమెకి ఉంటుంది.
ఈ మహాదేవి జగన్మాత ఇలాంటి యొక్క మహాలక్ష్మి రూపంలో వచ్చి ఎలా అసురుని నాశనం చేసింది అనేది మేము నెక్స్ట్ క్లాస్లో ఇంకా కంటిన్యూ చేద్దాం. ఓం అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ. ఓం శాంతి శాంతి శాంతి. హరే ఓం తత్సత్. శ్రీరామకృష్ణార్పణమస్తు.